ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మన సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. అందులో ఏముందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని రాసి ఉంది. ఇక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది అని చెప్తున్నాడు. అంటే మరి జ్ఞానవంతురాలు ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అని అడిగితే, జ్ఞానవంతురాలు మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే దేవుణ్ణి నమ్ముతుంది. దేవుని యందు భయము భక్తి కలిగి నా కుటుంబానికి యెహోవాయే సర్వాధికారి అని నమ్మి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటుంది. తర్వాత తన కుటుంబంలో నుండి సభ్యులందరి పట్ల ఒక అవగాహన కలిగి ఉంటుంది, వారు ఎలాంటి వారు అని వారి గురించి పూర్తిగా అర్థం చేసుకొని ఉంటుంది. అలాగే తన బ్రతికి దినములు అన్నీ కూడా తన భర్తకు మేలు చేస్తుంది, కానీ కీడు ఎన్నటికీ కూడా చేయదు. ఉదయాన్నే లేచి తన కుటుంబం వారందరి కొరకు అవసరమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. అలాగే తన ఇంటిలోకి పనికి వచ్చేటువంటి వారు పనికత్తులు ఎవరైనా ఉంటే వారి చేత చక్కగా పని చేయించుకొని వారికి ఇవ్వాల్సినటువంటి జీతమును క్రమముగా అప్పచెప్తుంది. అదేవిధంగా తాను తన భర్త కలిసి సంపాదించినటువంటి సొమ్మును లాభయుక్తమైనటువంటి వ్యాపారాలలో, కుటుంబానికి మేలు చేసేటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టి దాని నుంచి లాభాన్ని ఆర్జించి పెడుతుంది. అదేవిధంగా ఈ స్త్రీ తన కుటుంబం నిర్వహించేటువంటి వ్యాపారం గురించి పూర్తి అనుభవ జ్ఞానం, అంటే స్పష్టంగా ఆవిడకి తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఏ విధంగా నడిపించాలి, ఎలా ఉంది అని తన కుటుంబ వ్యాపారం గురించినటువంటి పూర్తి అవగాహన కలిగి ఉంటుంది. అలాగే ఈమె పేదలకు, దరిద్రులకు, అంటే పేదవారికి సహాయం చేసేటువంటి స్త్రీగా ఉంటుంది. అదేవిధంగా ఈ స్త్రీ ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడేటువంటి స్త్రీగా ఉండదు. కేవలం ఉపయోగకరమైనటువంటి మాటలు, ఎదుటివారికి క్షేమాన్ని ఇచ్చేటువంటి మాటలు, కృపగలిగినటువంటి మాటలు చెప్తుంది. అదేవిధంగా ఎవరితోనైనా తన దగ్గరికి వచ్చేటువంటి వారికి మేలుకరమైనటువంటి మాటలు, కృపగలిగినటువంటి మాటలు చెప్తుంది తప్ప ఏది పడితే అది ముచ్చట్లు చెప్పి సమయాన్ని వ్యర్థంగా పోనిచ్చేటువంటి స్త్రీగా ఉండదు. అలాగే ఈమె తన కుటుంబంలో ఉన్నటువంటి వారందరి నడతలు, వారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది చక్కగా కనిపెట్టి వారిని ఎలా సరిచేయాలి అని ఆలోచిస్తూ ఉండేటువంటి స్త్రీగా ఉండి సరిచేస్తుంది. కాబట్టి జ్ఞానవంతురాలు ఇవన్నీ కూడా నిర్వహించి తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, చక్కగా నిర్మిస్తుంది. కాబట్టి ఇల్లు అంటే ఇక్కడ కుటుంబము అని అర్థం. ఈ కుటుంబాన్ని చక్కగా జ్ఞానవంతురాలు కడుతుంది. ఇలాంటి జ్ఞానవంతురాలు కట్టినటువంటి కుటుంబానికి సమాజంలో గౌరవము, మర్యాద, విలువ ఉంటుంది. అయితే మూఢురాలు ఏం చేస్తుందంటే ఇవన్నీ చేయకుండా తన ఇల్లుని తన చేతులతోనే ఊడబెరుక్కుంటుంది అని రాసి ఉంచాడు. కాబట్టి స్త్రీలైనటువంటి వారు మూఢురాలు వలె ఉండకుండా జ్ఞానవంతురాలు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించి మీ ఇళ్లను కట్టుకున్నప్పుడు దేవుని నామానికి గొప్ప మహిమ కలిగి మీ కుటుంబానికి కూడా సమాజంలో విలువ కలుగుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.